అనగనగా ఒక గ్రామంలో ఒక నీళ్లు మోసే మనిషి ఉండేవాడు. అతడు నీళ్లను గ్రామంలో కావలసిన వారికి తెచ్చి వారు ఇచ్చిన ధనంతో జీవనం సాగించేవాడు. అతని వద్ద 2 పెద్ద మట్టి కుండలు ఉన్నాయి. ప్రతిరోజు చెరువు దగ్గరికి వెళ్లి ఆ కుండల్లో నీళ్లు నింపి ఇంటికి మోసుకుంటూ వెళ్లేవాడు. ఒక కుండ చాలా బలంగా కొత్తగా ఉంది. మరొక కుండ ఒక ప్రక్క సన్నని చీలిక ఉండేది. అందువల్ల ప్రతిరోజు మార్గమధ్యంలో ఆ చీలిక గుండా నీరు కారిపోతూ ఉండేవి. ఆ చీలిక ఉన్న కుండ తన మనసులో ఎంతగానో బాధపడేది. నేను పనికిరాని దానిని, నా వల్ల యజమానికి సగం నీళ్లు మాత్రమే చేరుతున్నాయి అని ఎంతగానో విచారించేది. ఒకరోజు యజమాని ఆ కుండతో నెమ్మదిగా మాట్లాడాడు. నీ చీలిక వల్లే మార్గం ప్రక్కన ఎన్నో పూలు పూస్తున్నాయి. ప్రతిరోజు నీ నుండి కారిన నీళ్లతో ఆ ముక్కలు పెరిగి ఇప్పుడు మనం అందమైన పూలను ఇంటికి తీసుకెళ్తున్నాం అని ఎంతో సంతోషంగా చెప్పాడు. ఆ కుండకు అప్పుడే తెలిసింది, తన లోపం కూడా ఇంకొకరికి ఆనందాన్ని ఇస్తుందనే విషయం. మోరల్: మన లోపాలు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎవరికైనా ఉపయోగపడతాయి. మనం మనల్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. థ్యాంక్ యూ. అనగనగా ఒక గ్రామంలో ఒక నీళ్లు మోసే మనిషి ఉండేవాడు. అతడు నీళ్లను గ్రామంలో కావలసిన వారికి తెచ్చి వారు ఇచ్చిన ధనంతో జీవనం సాగించేవాడు. అతని వద్ద 2 పెద్ద మట్టి కుండలు ఉన్నాయి. ప్రతిరోజు చెరువు దగ్గరికి వెళ్లి ఆ కుండల్లో నీళ్లు నింపి ఇంటికి మోసుకుంటూ వెళ్లేవాడు. ఒక కుండ చాలా బలంగా కొత్తగా ఉంది. మరొక కుండ ఒక ప్రక్క సన్నని చీలిక ఉండేది. అందువల్ల ప్రతిరోజు మార్గమధ్యంలో ఆ చీలిక గుండా నీరు కారిపోతూ ఉండేవి. ఆ చీలిక ఉన్న కుండ తన మనసులో ఎంతగానో బాధపడేది. నేను పనికిరాని దానిని, నా వల్ల యజమానికి సగం నీళ్లు మాత్రమే చేరుతున్నాయి అని ఎంతగానో విచారించేది. ఒకరోజు యజమాని ఆ కుండతో నెమ్మదిగా మాట్లాడాడు. నీ చీలిక వల్లే మార్గం ప్రక్కన ఎన్నో పూలు పూస్తున్నాయి. ప్రతిరోజు నీ నుండి కారిన నీళ్లతో ఆ ముక్కలు పెరిగి ఇప్పుడు మనం అందమైన పూలను ఇంటికి తీసుకెళ్తున్నాం అని ఎంతో సంతోషంగా చెప్పాడు. ఆ కుండకు అప్పుడే తెలిసింది, తన లోపం కూడా ఇంకొకరికి ఆనందాన్ని ఇస్తుందనే విషయం. మోరల్: మన లోపాలు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎవరికైనా ఉపయోగపడతాయి.